ఈరోజు మీ ఊర్లో ఎంత గ్రౌండ్ వాటర్ ఉంది? ఈరోజు నేను చూశాను, నంద్యాల జిల్లా 6 మీటర్లలో నీళ్లున్నాయి. డోన్ వచ్చే కొందికి 19 మీటర్లో నీళ్లున్నాయి. అంటే 3 రెట్ల పైన డోన్ కింద ఉంది. అప్పటికి కూడా చెరువులకు నీళ్లు తెచ్చాం. ఇక్కడ వర్షం తక్కువ పడుతుంది, నీళ్లు వచ్చినా భూమిలో ఇంకే పరిస్థితి కూడా ఉండదు. అందువల్ల భూగర్భ జలాలు కూడా అభివృద్ధి కావడం లేదు. దీనికోసం ఆలోచించి నేను ఒక యజ్ఞం మారుగా తీసుకున్నాను. 2 ఏళ్లలో మీరు చూస్తే 2.33 మీటర్ల భూగర్భ జలాలు పెంచాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి, అదే సమయంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి, మైక్రో ఇరిగేషన్ ఉపయోగించాలి, పొదుపుగా నీళ్లు వాడాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి ఫలితాలు వస్తున్నాయి. అల్టిమేట్గా వాటర్ సెక్యూరిటీ ఇస్తాం. మీరు ఒకసారి చూడండి, గడిచిన 19-24లో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు మీ మీద భారం వేశారు. 1,25,000 కోట్ల రూపాయల అప్పులు పెట్టారు. నేను వచ్చిన తర్వాత సమర్థత పెంచుతున్నా, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. 5 ఏళ్లు రాసుకోండి, కరెంటు ఛార్జీలు పెంచనని మరొక్కసారి మీ అందరికీ ఈ ఊర్లో హామీ ఇస్తున్నా. కరెంటు కరెక్ట్గా ఇస్తున్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించడానికి కూడా ఇప్పుడే తగ్గించలేను, కానీ అప్పులన్నీ అయిపోయినాయి. ముందు అప్పులు తీరాలి, తర్వాత కరెంటు కూడా పెరిగే పరిస్థితి, అవసరమైతే అప్పుడు తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. మొన్ననే మీరు చూశారు, ఆనాటి పాలకులు 4,600,000 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ అని వేశారు. నేను వస్తానే అవసరమైతే నేనే భరిస్తా, దాన్ని వినియోగదారులపైన వేయద్దని దాన్ని కూడా రద్దు చేశా. అంటే మీ మీద 4,600 కోట్లు గడిచిన ప్రభుత్వం వేసినటువంటి భారాన్ని తగ్గించాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మంది మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క మీ అందరి కోసం నేను ఎప్పటికప్పుడు మీరు చూస్తే ఒపీనియన్ కూడా తీసుకుంటున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామాన్ని నేను చూశాను. ఈరోజు సివిల్ సప్లైస్ ఉంది. గ్రామాన్ని మీరు చూస్తే 94.87% సాటిస్ఫాక్షన్ ఉంది. రూరల్ వాటర్ సప్లై ఉంది, చాలా తక్కువ ఉంది, 34% ఉంది. మీ అందరూ ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలని ఈ ఊరోళ్ళందరూ కోరుకుంటున్నారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, తప్పకుండా జేజేఎం కింద ఈ గ్రామానికి పూర్తిగా కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, కొళ్ళాయిలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క పంచాయతీరాజ్లో 98% సాటిస్ఫాక్షన్ ఉంది. హౌసింగ్లో 83% ఉంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 91% ఉంది. ఫ్యామిలీ వెల్ఫేర్లో 95% ఉంది. అగ్రికల్చర్లో 81% ఉంది. హార్టికల్చర్లో 83% ఉంది. ఫ్యామిలీ పబ్లిక్ హెల్త్లో 96% సాటిస్ఫాక్షన్ ఉంది. అనిమల్ హస్బెండరీ, ఆవులు కానీ పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా చూస్తే 85 ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మిగిలినట్లు 71% ఉంది. రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 89% ఉంది. అదే మరిగా డైరెక్ట్ ఇక్కడ చూస్తే లా అండ్ ఆర్డర్లో కొంత తక్కువ ఉంది. నేను అందుకని ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్ ఇస్తానే మీకు ఒక ఫోన్ వస్తుంది. వస్తా ఉందా? అడుగుతున్నామా? మీరందరూ బటన్ నొక్కుతున్నారా? నేను ఏ పని చేసినా మీ యొక్క ఆమోదం తీసుకొని, మీ ఫీడ్బ్యాక్ తీసుకొని, ఏ అధికారి సరిగా పనిచేయకపోతే ఆ అధికారి పైన దృష్టి పెడుతున్నా.
ఏ రాజకీయ నాయకుడు మీకు అందుబాటులో లేకపోతే ఆ రాజకీయ నాయకుడిని ఒత్తిడి వేస్తున్నా. నా ఆలోచన ఒకటి, మీరందరూ అభిమానించే పరిపాలన రావాలి, అందరికీ న్యాయం జరగాలి. అందుకే ప్రతి ఒక్క సేవ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్లో ఇస్తా. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు, దర్జాగా మీ సెల్ ఫోన్ పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఏ పని కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా తీసుకోండి. రెండోది, ఒకవేళ మీరు ఆ సర్టిఫికెట్సే కాకుండా అది రాయడం కూడా తెలియకపోతే రాబోయే రోజుల్లో మీరు ఫోన్లో మాట్లాడి ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడి నేను ఇన్ని గంటలకు ఇక్కడి నుంచి నంద్యాలకు పోవాలా, బస్సు ఎప్పుడు వస్తుందని అడిగితే అదే చెప్తుంది. చెప్పిన తర్వాత మీరు బుక్ చేసుకుంటే నేరుగా దర్జాగా రిజర్వేషన్ వచ్చి నేరుగా వెళ్ళిపోయే పరిస్థితికి వస్తారు. అంటే మీరు మాట్లాడే మాటలు కూడా టెక్స్ట్గా కన్వర్ట్ చేసి సమస్య పరిష్కారం చేసి మళ్ళా మీకు జవాబు చెప్పే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టెక్నాలజీని ఉపయోగిస్తాం, మీకు మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచుతాం. అయితే మీ దగ్గర నుంచి ఒకటే నాకు కావాలి, నేను చెప్పేదంతా వింటున్నారు, వినేసి రేపు మళ్ళా మీరు ఏం చేస్తున్నారంటే అన్నీ బాగున్నాయి వీళ్ళు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. నా పని వైకుంఠ పాడి మారిగా తయారవుతుంది. పైకి ఎక్కించడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకి ఎక్కించడం. అది మారాలి. సుస్థిరమైన పాలన సమగ్ర అభివృద్ధికి నాంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గుజరాత్ ఉంది, 25 సంవత్సరాలు ఒకే పార్టీ, కేంద్రం ఉంది, 15 ఏళ్ళు ఎన్డీఏ, మళ్ళీ ఎన్డీఏనే వస్తారు. మీరు మాత్రం అన్ని పనులు అయిపోయినాక మళ్ళా మీరు ఆలోచిస్తారు ఇంకెవరన్నా వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడేమో అని ఆశపడతారు. అది తాత్కాలికమైన ఆశ. ఇప్పుడు నేను మా డాక్రా ఉమెన్కి ఒక పని చేశాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు పెట్టి పోయిన సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ఎంఎస్ఎంఈలు పెట్టించాను. బ్రహ్మాండంగా చేశారు. నిన్న మళ్ళీ అనౌన్స్ చేశాను, 6 లక్షల మందిని అదనంగా ఒక్క సంవత్సరంలో మీ ఊర్లో దొరికే ముడి సరుకులు ఉపయోగించి మీరు వస్తువులు తయారు చేస్తే మీ వస్తువుల్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలామందికి టాలెంట్స్ ఉన్నాయి. 1,10,10,00,000 మంది ఉన్నారు. కొన్ని వేల ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు.